సింపుల్గా పొంగే పూరీలు ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి పూరీలు వచ్చేసి. ఈ విధంగా ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి. దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల ఉప్పు అండ్ అట్లాగే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా కలపండి. ఎక్కువ అయితే ఒకేసారి వేయకండి, బాగా లూజ్ అయిపోతుంది పిండి. కొంచెం వాటర్గానే అంటే జోరుగానే కలపాలండి పిండి, వీడియోలో చూపిస్తున్నాగా అట్లాగా. ఎందుకంటే పూరీలు అనేవి మెత్తగా వస్తాయి జోరుగా ఉంటే. మరి ఎక్కువ జోరుగా అయితే చేయకండి, ఇట్లా ఉంటే చాలు. ఒక 5 మినిట్స్ ఒక తడిగుడ్డ పెట్టేసి పక్కకు పెట్టేయండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చేతులకి ఆయిల్ రాసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే ఫస్ట్ పొయ్యి మీద పెట్టేసుకోండి. తర్వాత చపాతీలు చేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి. పూరీలకి కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లాగైతే చేసుకుంటూ ఉండాలండి. నాకైతే పర్ఫెక్ట్ షేప్ అయితే రాదండి. ఇట్లా చేసి ఏదైనా రౌండ్గా ఉన్న దాంతో కట్ చేసుకుని వేసుకోవచ్చు. కాకపోతే ఎడ్జెస్ అనేవి గట్టిగా నొక్కండి. చూసారా, ఇట్లా తీసుకుని వేడిగా ఉన్న నూనెలో ఇట్లా వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకవైపుకి ఇట్లా ఒత్తుకుంటూ ఉంటే పొంగేటువంటివి పూరీలు రెడీగా ఉంటాయండి. ఇంతేనండి. ఒక అటు ఇటు రంగు వచ్చేంత వరకు కాల్చుకుని ఇంకా పక్కకు తీసేయడమేనండి. మిగతావి కూడా చేసుకుని పూరీలు వేసేసుకుందామండి. 2 వైపులా కాల్చుకుని ఇంకా పక్కకు తీసేయటమే. ఒక్కసారి విధంగా ట్రై చేయండి. గోధుమ పిండితో కూడా ఇంత ఫ్లఫీగా చేసుకోవచ్చు అనమాట పూరీలు వచ్చేసి. మైదా పిండే వాడాల్సిన అవసరం లేదు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.